ఎందుకంటే నాకు మళ్ళీ అక్కడ పోతుంది ఇక కూర్చోము వేరే పాట ఇంకోటి ఇంకో వేదం అందేసిన వేదం పాట వేదం పాట చెప్పమంటే కూర్చో అంతా బాగా ఉన్నారా మీరంతా బాగా ఉన్నారా అంతరంగ మందు ముక్తి కాంతను కనుగొన్నారా అంతా బాగా ఉన్నారా మీరంతా బాగా ఉన్నారా అంతరంగ మందు ముక్తి కాంతను కనుగొన్నారా పంచభూతములైదున్నో మీరు పంచి వేసుకొన్నారా సంచిత కరుమాములన్నీ దృంచి వేసుకొన్నారా పంచభూతములైదున్నో మీరు పంచి వేసుకొన్నారా సంచిత కర్మాములన్నీ దృంచి వేసుకొన్నారా నిక్కమైన దృశ్య రూపము చక్కగా శోధించారా దృష్టి లోపల దృశ్యము నిలిపి అచల భావము గన్నారా అంతా బాగా ఉన్నారా మీరంతా బాగా ఉన్నారా అంతరంగ మందు ముక్తి కాంతను కనుగొన్నారా చుక్కల లోపల చంద్రుని రూపము సూటిగా కనుగొన్నారా చుక్కల లోపల చంద్రుని రూపం సూటిగా కనుగొన్నారా ముక్కు దిక్కు ఎక్కువ పెట్టి నిక్కే చూచుకొన్నారా నిక్కమైన దృశ్య రూపము చక్కగా శోధించారా దృష్టి లోపల దృశ్యము నిలిపి అచల భావము గన్నారా అంతా బాగా ఉన్నారా మీరంతా బాగా ఉన్నారా అంతరంగ మందు ముక్తి కాంతను కనుగొన్నారా అష్టమదముల పైన ఆవల ఆత్మను కనుగొన్నారా ఆత్మలో పరమాత్ముడుండే ఆదిని కనుగొన్నారా పుట్టలోని పాములన్నీ పట్టి వేసుకొన్నారా పట్టు గిట్టు లోపల సందు గుట్టు తెలుసుకొన్నారా అంతా బాగా ఉన్నారా మీరంతా బాగా ఉన్నారా అంతరంగ మందు ముక్తి కాంతను కనుగొన్నారా గురుని భక్తులైతే మీరు గురతు భావము అన్నారా పుడమీరో రిల్లే బండి విష్ణవదూతను గన్నారా పుడమీరో రిల్లే బండి విష్ణవదూతను గన్నారా అంతా బాగా ఉన్నారా మీరంతా బాగా ఉన్నారా అంతరంగ మందు ముక్తి కాంతను కనుగొన్నారా అంటే అంత బాగా ఉన్నారా మీరంత అంటే మీరంత ప్రపంచం మీరంత మనం కాము లోపల ఉన్న మనయి అష్టమదములు అంటే 8 అష్టమదములు 3 త్రిగుణాలు 6 కామక్రోధాలు వీరంతా బాగున్నారా 4 అంతఃకరణాలు మనసు బుద్ధి చిత్తమాంకారం 8 అష్టమదములు అంటే రూపమదము ధనమదము యవన మదము కుల మదము విద్యా మదము అన్ని 8 మదాలు ఉంటాయి మనిషికి నేననేది ఉంటుంది అహంకారం నాకు వచ్చిన చదువు ఎవరికి రాదు నాకు వచ్చిన పడ్లు ఎవరికి రావు నా సంసారంలో కోరసం నాయన చక్కదనం ఎవరు లేరు ఇటు ప్రతి ఒక్కరికి 8 అష్టమదముల పైన ఆవల ఆత్మను కనుక్కున్నావా నువ్వు నీలోని పరమాత్మను కనుక్కున్నావా అట్ట కనుక్కో మరి గురుని పంచభూతం అంటే ఆకాశభూతం వాయుభూతం అగ్నిభూతము ఉదకభూతం పృథిభూతం 5 భూతములు పంచాభూతములు 5 మీరు పంచి వేసుకున్నారు సంచిత కర్మం మనం ఏం చేసి వచ్చినాము పాపకర్మ ఆ సంచిత కర్మలన్నీ పూర్తి చేసుకున్నారా
పంచభూతములు 5 మీరు పంచి వేసుకున్నారు, సంచిత కర్మాములని దృంచి వేసుకున్నారు. అయితే పంచభూతములకు 90 తత్వాలు కూడిన దేహం ఇది. 5 లేదు 25 ఆకాశభూతంకు. ఇవన్నీ ఇప్పుడు ఆడ చెప్తాం మీద నేను తెలిసిన కడుకొని చెప్తా. ఇక అయితే మీరు కనుక్కున్నారా, చుక్కల లోపల చంద్రుని రూపం, మన లోపల చుక్కలు పరమాత్మ, ఇవన్నీ చుక్కలు. ఆ చుక్కల లోపల చంద్రుని రూపము సూటిగా కనుగొన్నారు. నీలోన పరమాత్మ చూసుకున్న ముక్కు దిక్కు ఈ 2 కండ్లు కొనముక్కు మీద పెట్టి చూసుకున్నావా, చూసుకుంటే ఏం లేని పట్టబయలు అవుతుంది. ముక్కు దిక్కు ఎక్కువ పెట్టి నీకే చూచుకున్నావా. అంతా బాగా ఉన్నారా, మీరు అంతా బాగా ఉన్నారా, మరి అది చేస్తున్నారా సాధన, చేయకొచ్చిండ్రా. మీలోన అన్ని దుర్గుణములు వాసేసుకోండి, మీరు అది సాధించుకోండి. పుట్టాలోని పాములన్నీ పట్టి వేసుకున్నారు, పట్టు గిట్టు లోపల సందు గుట్టు తెలుసుకున్నారు. పాములకు శ్వాస సోహం తలుగుతుంది. 5 అంటే పంచభూతం. అందులో మీరు అన్నీ చూసుకున్నారా. గురుని భక్తులు అయితే మీరు గుర్తు పాముగా గురుని దగ్గరికి పోయిను. మరి గుర్తేమి రాత్రి ఏం చెప్పారు, గురుడెంత గనుడమ్మ గురు అంటున్నారు వాళ్ళు, గురు తెలిపే అంటున్నారు. అది తప్పు. గురుడు ఎంత గనుడమ్మ గురి తెలిపేనమ్మా. గురి గురి అంటే నీ లోపల గురి, నీ లోపల గురి. ఈ పాట మరి తర్వాత చెప్తా. అయితే గురి నిలుపుకో, నీ లోపల గురి. వాళ్ళు ఏమన్నా రాత్రి పాటలో అనకూడదు, మనం అప్పుడన్నా ఏమన్నా కానీ గురువు తెలిపోయినమ్మా. గురు అంటే అది చాలా తప్పు అవుతుంది. మనం కూడా అంటుండొచ్చు కానీ అది అల్క ఈజుకున్నది. అది అటువంటి పాట గురి తెలిపిండు. గురువు దగ్గరికి పోయినప్పుడు నీ లోపల నీ పరమాత్మను చూసుకొని మనం నెత్తిపైన చెయ్యి పెట్టి త్రివిధ దీక్షలు ఇచ్చి, మరి అప్పుడు నువ్వు గురి చూసుకో, నీలోన పరమాత్మని, నీలోన దర్పణ భావం చూసుకో, దర్పణ అద్దం చూసుకో, నీలోన పరమాత్మను చూసుకో. ఇవన్నీ దారపోస్తున్నాడు. మన కోపిక శక్తి లేక సంసారం భ్రమల వాడి పెద్దగాయిదాం వాళ్ళైతే మనం ఓడగొట్టుకుంటున్నాం. మనం ఓపిక శక్తి లేకనే కదా తారకం సాధించమంటాడు. మన అల్కడి ఈజీగా నీరు చేసుకుంటున్నా దాని మీద లేచింత కమ్మ పుల్ల తిందాము, పొద్దుందా కారిపోసుకుందాము ఈ ఊరి. అటువంటి దాని మీద మనమే ఓడగొట్టుకుంటున్నాం. ఎవరు ఓడగొడతలేరు. మనం ఓపిక శక్తి లేక మనం చూసుకోక మనం అన్ని పాడు చేసుకుంటున్నాం. మరి గురుని భక్తులు అయితే మీరు గుర్తుభావం కన్నారా. పుడమిలోరిల్లే బండి కృష్ణవదూతను కన్నారా. అయితే అంకితం కట్టినాయన, కృష్ణవదూత అంకితం ఈ పాట కట్టినాయన అని మీరు కన్నారా. గురుభక్తులు మానీయులు, వాళ్ళు మానీయులు అయ్యి తత్వాలు ఎన్నో ఉన్నాయి మస్తుగా చెప్పుకుంటే. అయితే వాళ్ళు అర్థభావం తెలుసుకొని ఒక హస్తంతో వాళ్ళు రాసిండ్రు అన్ని. వాడు ఆఖరికి ఏమన్నాడు, అంత గనులు రాసినా కూడా తప్పు ఒప్పులున్న దిద్దుడి తనయులారా. తప్పు ఒప్పుడు ఏది చదువుకున్నా కానీ దిద్దుకోండి, సర్దిద్దుకోండి. ఒక తప్పు పోవచ్చు, సర్దిద్దుకోండి. మహానుభావులు కూడా చెప్పినారు. మనము మూర్ఖాల వాళ్ళం, మనకేం తెలియని వాళ్ళం. అందుకొరకే మనం కూడా తప్పు ఒప్పులను పరమాత్మనివి అని మనం కనుక చెప్పుకుంటున్నాం. ఇంటర్ కొంతమంది తప్పు ఉంటే చెప్తారు. ఇప్పుడు రాత్రి నేను అనేది ఉండే అంతమందిలో మనం అంటే చెప్పకూడదు, బాగా సడుగు చెప్పాలి. అప్పుడు నువ్వు రాత్రి నువ్వు కాబట్టి నీకేమంటున్నా, గురు తెలిపోయినమ్మ గురుడెంత కనుడమ్మ గురు తెలిపోయినమ్మ గురుడెంత కనుడమ్మ గురుడెంత గనుడమ్మ గురి తెలిపోయినమ్మ నాది. గురుడెంతో గనుడమ్మ గురి తెలిపోయినమ్మ చేయబట్టి చెవులోనా చెప్పేనోయమ్మ గురుడెంతో గనుడమ్మ. అట్లా గురుడు గనుడు. గురుడు అంటే సామాన్యుడు కాడు. గురుడు నారుడు గాడని అనుభవమున అరుడే ప్రత్యక్షమని. ఆ టైంలో ఉపదేశం ఇచ్చే టైంలో అరుడే వచ్చి మనకు ఉపదేశం ఇస్తున్నాడంట. మానవుల లోపల చేరి ఆ పరమాత్మను అందట్టు ఉన్నాడు అని. అంత శక్తి అందరికి కావాలి కదా, అంతర్నష్ట రాయలే కదా. ఉపదేశం ఇవ్వాలని ఇస్తే ఇచ్చేటట్టు ఇవ్వాలి, ఉండేటట్లు ఉండాలి కదా. అంత వాళ్ళకి ఇచ్చిన అధికారం కాబట్టి పుస్తకం కట్టినట్టు. మనం ఇట్లే ఎవరు సూరారం కాడ తంగడపల్లి అప్పగారు, ఆయన ఎవరు మల్కేడప్పగారు ఏమన్నాడు, మాకు అక్కమాదేవి సంఘం అని పేరు పెట్టాడు. ఆ మహిళలకు ఆడవిళ్ళు పెట్టి పిలిపించింది. 12 పని చేసినాం. పొద్దుదాకా తెలంగాణ వేస్తే మేలుకుంటే ఆడవిళ్ళు అంతా పోయినాం. వెనకతలను పొద్దుగాల తీర్థం ఇష్టప్పుడు మీరు ఉపదేశం తీసుకుంటాను కానీ మళ్ళా దగ్గర తీసుకుంటే బాగుండే అన్నాడు. అంటే అప్పుడు నేనేమన్నా, అయ్యగారు అడ్డడి పుస్తకాలు కట్టుకుంటారా, ఒకటే పుస్తకం, మళ్ళీ ఒకటే గురువు చాలు, మళ్ళీ ఇంకెట్టి తీసుకోమంటాడు. మళ్ళీ నోరు లేపలే, మళ్ళీ రమ్మని కూడా విలువలేదు కానీ అని చచ్చిపోయా కనిపెట్టి. మరి ఒకటే గురువు, మళ్ళీ గురువు దగ్గరికి పోవద్దు కదా. అందుకొరకు ఆ గురువు దగ్గరికి పోయే తెలిసేటట్టు మనం ప్రాధేయపడి నాకు తెలుపు నాకు ఏది తెలియక వచ్చిందని పోవాలి. మన
మంచి వెతుక్కుంటూ వెతుక్కుంటూ పోవాలి మనం. అటువంటి కథలు కూడా ఉన్నాయి, మస్తుగా ఉన్నాయి, కానీ ఇప్పుడు ఆడ చెప్పాలి టైం లేదు ఇప్పుడు. అట్లా లెంకుంటూ పోవాలి, మనం చూసుకున్నాలి. అట్లా లెంకుంటూ పోవాలి మనము. పోయి ఏడన్నా భజన నడుస్తుందంటే పోవాలి, దాని అర్థం అడగాలి, భగవద్గీత చదివితే అర్థం అడగాలి. మనకు తెలియదు కాబట్టి వాళ్ళు తెలిసిన కాడికి వాళ్ళు చెప్తారు, మనం వినాలి, దాన్ని మతం ఉంచుకున్నాను ఎప్పుడు మనం గిట్లనంట కదా గిట్లా అని మంచి దారి లెంకునాలి మానవుడు వచ్చిన. అప్పుడు ఏమన్నా నేను అష్టాముదముల పైన వాళ్ళ ఆత్మాను కనుగొన్నారు. ఆత్మలో పరమాత్ముడు ఉండే ఆదిని కనుగొన్నారు. అదే పరబ్రహ్మ స్వరూపం. మరి మన లోపల 21,000 సార్లు జపం నడుస్తున్నది. తారకమే గుర్తెరుగుతున్నామా? 10 నాదాలు ఉన్నాయి, గుర్తెరుగుతున్నామా? వేలు పరిపూర్ణ పాటలు ఉన్నాయి. మరి అవి మనం తరించుకున్నా పని చేసుకుంటూ నేర్చుకో. పని చేసుకుంటే పెట్టుకొని బేకారు కూర్చోమని పరమాత్ముడు. పని చేసుకుంటే వినాలి, అన్నీ వినాలి, చేసేటప్పుడు తెలుసుకున్నాలి. ఒక ఇంటికాడ పోయి రొక్క పొరకు ఆడిపోసుకుంటాం, మన వస్తే పాపం కట్టుకుంటాం మనం. అన్నీ మంచి మంచి సత్సంగం వేసేవారు. అప్పుడు ఏమన్నాడు, గురుడెంత కనుడమ్మ గురి తెలిపానమ్మ, గురి తెలిపిండు. అయితే దాని మీద ఒక పాట చెప్తా. తుపాకి బట్టుమురోరన్న సపాసుగా కురనాయన్న, తుపాకి బట్టుమురోరన్న సపాసుగా కురనాయన్న, తుపాకి బట్టే ఉపాయం ఎరగితే గురి పెట్టాలి. గురి పెడితే అది వస్తుంది, గోలు పడితే తుపాకి బట్టే ఉపాయం ఎరిగితే అపాయమేమి కలేదన్నా, తుపాకి బట్టుమురోరన్న సపాసుగా కురనాయన్న, జోడుగుండ్లది బారన్న అంసోహం అని శబ్దమురన్న, జోడుగుండ్లు కండ్లు, జోడుగుండ్లది బారన్న అంసోహం అని శబ్దమురన్న, రెండు ఒక్కటే పరీక్షించుతే రెంటికి నడుమక సున్నన్న. సున్న పెడితే ఏమున్నది, ఒకటేస్తే 10 అవుతుంది, లేకపోతే సున్నా. మన జన్మ అటువంటి సున్న చేసుకున్నాను. ఒకటి అంకెలు వేసుకుంటూ వద్దు, 1 2 3 3 వేస్తే 30, 2 వేస్తే 20, అట్లా అయ్యకు. రెండుకి నడుమక సున్నన్న. తుపాకీ పట్టు, గురి నిలుపుకో, తుపాకీ పట్టు రోరన్న. తుపాకీ గోలు సరిగ్గా పెడితే దాన్ని కొడదాం, పున్ని కొడదామంటే ఆ గోలు సరిగ్గా పెడితేనే పడుతుంది. మరి నీళ్ళలో నువ్వు దేవుని గురి చూసి చెప్తున్నాము, చేస్తున్నామో చేయకొచ్చినాము దేవునికి ఎరక. మనకు నేను చేసేది నీకు తెలియదు, నీకు చేసేది నీలో నువ్వు చేసింది నాకు తెలియదు, నాది నేను చేసేది నీకు తెలియదు. పరమాత్మ తప్ప ఎవరిని తెలియదు. ఎవరి మానసం ఎట్లున్నదో, ఎవరిని తీయగా మాట్లాడు కూడా కపటం లేరా అని, ఎవరి మనస్తత్వం ఎట్లు పరమాత్మ తప్ప ఇంకొకరు తెలియదు. ఎవరు నేను భక్తురాలను పెద్దగా, నేను నీచురాలను పెద్దగా అంటే అన్నికే రాదు, నేను భక్తురాలు అన్నికే రాదు. అప్పుడేమంటున్నాడు, విశాలమైనది అడివన్నా హుషారుతో నువ్వు మెదలను. విశాలమైనది ఈ అడవి. మనకి ఈ అడవి ఎంత ఉన్నదో ప్రశాంతం ఉంది తప్ప, చల్లగాలి ఎంత ఆనందం ఉంది అంటాం కదా అడవిలో కోసం. విశాలమైన ఇది కూడా విశాలమైన అడవి మన దేయం. విశాలమైనది అడివన్న హుషారుతో నువ్వు మెదులన్న. ఏదన్నా వచ్చి దెబ్బ పెడుతున్నాయి, ఇంట్లో కామక్రోధాలు ఇవన్నీ తింపుతున్నాయి. మన మనసొక్కత నిల్వకి వచ్చింది. నిలిపావశము కాదు నీ మీద తలుపు నలుపు. ఆ పాట కూడా చెప్తున్నాడు. అయితే ఇక దేహం లోపల అడవి మనది, చీకటి, చిమ్మ చీకటి. విశాలమైనది అడివన్నా హుషారుతో నీవు వెలుగు చూసుకో, చీకటి ఉంచకు. విశాలమైనది అడివన్నా హుషారుతో నీవు మెదలన్నా. పిశాచి ఒక్కటి నీ అంటున్నది నశింపజేయుర నాయన్న. పిశాచి అంటే మాయ. మన దయ్యం పడితే చెప్పు మాత్రం కావాలి. మనకు మాయ ఉన్నది, అది పిశాచి లెక్క. అది ఎక్కడ గుంజుతున్నది. ఈ కామక్రోధాలు వనిస్తలే గుంజుతున్నది. చెడు మన దేవునిపై కోదమంటే 6 చెడు గుణాలు, కామక్రోధ లోభము మదమాత్రం, అవి మనం బట్టి గుంజుతున్నాయి. అందుకొరకే పిశాచి ఒక్కటి నీ అంటున్నది నశింపజేయుర నాయన్న. తుపాకీ బట్టు రోరన్న సపాసుగాకుర నాయన్న. ముదముత తెలిపెను వినుమన్నా సద్గురు వెల్లరును గనుమన్నా. 9 తొర్రల తోలు శరీరము. గురువు చెప్పినప్పుడు ముదముత తెలిపెను వినుమన్నా సద్గురు వెల్లరును గనుమన్నా. సద్గురు దగ్గరకో కనుకో. ముదముత తెలిపెను వినుమన్నా సద్గురు వెల్లరును గనుమన్నా. 9 తొర్రల తోలు శరీరము 10 విధనాదము నినుమన్నా. తుపాకీ బట్టు రోరన్న సపాసుగాకుర నాయన్న. తుపాకీ బట్టే ఉపాయం ఎరగితే
అపాయమేమిక లేదన్నా తుపాకీ పట్టురోరన్నా. గురి ఎప్పుడైతే నిలుపుతావు ఇక నీకు అపాయం లేదు, ఎట్లయినా పడుతుంది మృగం. నీలోన కూడా నువ్వు నీ గురి నిలుపుకో, నువ్వు హుషారుగా సపాజ్ కాకునివిగా నువ్వు హుషారుతో వెళ్తాను. నువ్వు నీలో నువ్వు ఆరుబంధన చేసుకొని దేవుని చూసుకో, గురి పెట్టుకొని ఆ గురువు దగ్గరకు పోతే గురువు అని చూపిస్తాడు. ఆరుబంధన చేసి నువ్వు ఎట్లా దేవుని చూడాలి, ఎట్లా చూసుకుంటావు. ఆరుబంధన చేస్తే నీలో నీకు కళ్ళ పడతాడు దేవుడు. ఆరుబంధన కళ్ళు చెవులు ముక్కు మూసుకొని నోరు మూసుకొని ఆరుబంధన అంటారు. నవరంధ్రాలు అంటే 9 మూసుకొని మరి శ్వాసను ఎక్కిస్తే నెత్తి వెళ్ళిపోతుంది. అకస్మాత్ నువ్వు చేస్తున్నావు నేను చేయవద్దు, నాకు అయితే నెత్తి వలసి వస్తుంది. దాన్ని సాధన ఇంత చేసుకుంటా పోతేనే భూమి పొక్కిలో 4 మట్లు ఆగుతున్నాయి కదా, ఎర్రమట్టి పెండేస్తే మంచిగా అవుతుంది. అట్లా భగవంతుడు ఎన్నో చెప్తున్నాడు కానీ మనకు తెలివితేటలు లేక ఉరుకులాడుతున్నాం అన్నీ. ఎప్పుడన్నా కానీ ఒకసారి కాకుండా ఒకసారి పని చేసుకున్నా ఏది చేసినా ఆయన మీద మాట పెట్టి ఏదైనా కానీ వాడిని దాన్ని నీకు వస్తా ఆడికి వస్తే ఇడికి వస్తా అనుకున్నామా, జరిగేది ఉంది, మనం మాట్లాడుకునేది ఉన్నది. మరి ఆ గురుమూర్తి ఇక్కడ పాడిపించాడు. రాత్రి పడినందుకు ఇక్కడ మాట్లాడు చేస్తుంటే గౌరవ సత్సంగత్వం కూడా చెప్తుండే. వాన పడుతుంది ఎవరు రాలేదు అక్కడ. అట్లా జరిగాయి అనుకున్నాం. ఎన్ని మనం వింటాం కదా చేస్తాం కదా అనుకున్నాం. కూర్చున్న స్థలం లేదు అప్పుడు ఏం తరిస్తాం. అప్పుడు ఎంత చంచలం ఉన్నది, ఆ చంచలమే గిట్ల ఫోన్ చేస్తుంది సుమన. చంచలం జగతి లోపల శాశ్వతం ఒకటి ఏది, చంచలం శాశ్వతం ఒకటి పరమాత్మ. దీనికి మంచిగా దేహమ నిన్నెంత మోహాన పెంచితి, దేహమ నిన్నెంతో మోహాన పెంచితి, జీవున్నీడచిపోయవా ఓహో నీ మర్యాద సోహమున నిన్నంత వరకు నీ దేవా నిన్నింత మొహాన పెంచిన జీవుని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది కదా చెత్త నుంచి జీవుని చెత్త అది పోయమాట. మరి అది అదే శాశ్వతం. ఇందాని కాదు కానీ వీళ్ళంతా బంధుత్వం మనం ఎట్లా అమ్ముతున్నాం మాయ అందులో వాడి పెద్ద పిట్టలో మనం ఏది కూడా కనుక్కుంటలేము. చిన్నతనము నుండి ఎన్నో విధముల సాది వన్నే కాని నీ చేసితి, వన్నె చిన్నెలు మేను కూదగు కన్ను కింపగుచున్న మధురం అన్న పానాదులతో పెంచితే హాదేయమ ఆశ తీరేనా. చిన్నతనం నుంచి పెంచి దేహాన్ని మంచి పెట్టి యవ్వనం దగ్గ పువ్వు బోనులు కూడా ఆడదానికి మొగోని కాదు ఇన్ని విధం చేస్తే పట్టె మంచం మీద వండి పెడితే పట్టు అంగులు తొలగిస్తే బంగారు ఉంగురాలు పెడితే కొనకొస్తే ఒట్టి చేస్తే అదేమో ఆశ తీరేనా. ఓహో నీ మర్యాద తెలియక సోహమున నిన్ను ఇంతవరకు సాహసమున పెద్ద చేస్తే ఆహాదేయమో ఆశ తీరేనా. మరి అంత చేసుకుంటూ వస్తే కూడా కొనకు ఇదేంకు దీందే నాది అనకపోతే కుదరది. ఇప్పుడు నేను వచ్చి కూర్చొని ఒప్పకపోతే నాదంటే నువ్వు ఒప్పుతావా అనుమన్నాడు. ఉండ నీకు ఇల్లు ఇచ్చిండు, తిండికి అన్నం ఇచ్చిండు, అన్నిటికి ఇచ్చిండు. అన్నం తాను గాయలు కూడా నాదే ఉండి నాకు రాసిచ్చింటే అప్పు కిందకంటే ఒప్పుతుందా. అది అధిక మాషట్లో పెట్టుకో. ఎంతవరకు ఉందో అంత సాధించుకొని పోదాం వచ్చిందని. చెడు పక్కన చెడవంట ఎన్నో చెప్పిండు భగవంతుని. నీళ్ళు మనం మిన్నతరం కాదు చెప్పుతారా ఇప్పుడేమంటే నందనందన దాంట్లో ఏమన్నా మహనీయులకునైనా నీ మాయ కనలేరు. సామాన్య జనులకు మహనీయులు కూడా నీ మాయ కనలేము, మనం కనుక్కోలేము. మరి ఎవరు తరిస్తాడు చెప్తున్నారు, శాస్త్రంగా చెప్తున్నారు. కానీ చేసుకుంటా వాళ్ళ కాడికి వెళ్ళి ఈ అట్లా చదువుకుంటారు అది దాకా పోతాం. ఎన్ని జన్మలకు మరి నాకు మళ్ళీ జన్మడు గదయిరా పరమాత్మ. నాకు రానియకు చెడ్డది వచ్చినప్పుడు ఎందుకు వచ్చినవి అని వేదాంత శ్రవణం తెచ్చిపెట్టమంటున్నాడు. చెడ్డది ముచ్చట వస్తుంది కదా, మనం కూర్చుంటాం కదా, ఆ ముచ్చట వచ్చినప్పుడు వేదాంత శ్రవణం తెమ్మంటున్నాడు. నువ్వు నాకు చెడ్డ బుద్ధి ఎందుకు వచ్చినావు, నేను దేనికాడ పూజ కూర్చున్నావు అంతే. ఒక ఆయన పూజ చేస్తున్నట్ట మామ, కోడలు లోపల ఉందంట, బయటకు వచ్చిందేమో. ఒక ఆయన వచ్చిందంట, మీ మామ ఉన్నాడమ్మా అంటే, మా మామ మాదిగిండ్లాలు ఉన్నాడు నాయన అన్నదంట. అన్నాక మాదిగిండ్లాలు అంటే పోయిండేమంటే ఆయన అనుకుని ఆయన వెళ్ళిపోయింది కదా. మాదిగిండ్లాలు ఉండాలి కదా, మాకు కొత్తగా ఏమైనా పనికొండేమంటే ఆయన అనుకున్నాడు. ఆయన పూజకాడలు వచ్చి కోడలు కాళ్ళ మీద పెట్టాడంట. నేను పలానికి చెప్పులు ఇచ్చిన కుట్టిండో లేదు, దేవుని చేసేటప్పుడు నాకు చెప్పుల మీద మాదిగిండ్లాలు ఉన్నాము. నా మనసును కోడలుగా అనుకున్నది. మరి కోడలు అంతగా అనుకున్నది మా మనసు. దేవుని చేసుకుంటా అనుకుంటున్నాడంట, నా చెప్పులు కుట్టిండో లేదో వాడు ఏం చేసినా పోవాలి కానీ. మరి ఆయన మనసును కోడలుగా అనుకున్నది. మరి ఎంత సామాన్యులని అది మనం అట్లా
ఒక్కసారి ఎవరికి రాదు. 4 మాట తరించాలి తరించాలి తరించాలి, ఎప్పుడు దాని మీద ధ్యాస ఉంచాలి. దీనికి ఏమదమ్మా ఎన్ని కడతాము పట్టు చీర 4 దినాలు కడతాం, అవతల పాత అయిపోతుంది. ఇది కూడా ఇది 8 గెలల్లో పోతుంది. కానీ సచ్చి ఉండాలి, ఉండి సావద్దు మనిషి. సచ్చిన కానీ పలానోడు మంచిగా ఉండి పలాంది మంచిగా ఉండి వాడు ఎల్లకాలం. వాళ్ళు ఇప్పుడు సినిమాలు వాళ్ళు ఉన్నట్టే కదా, వాళ్ళని చూస్తున్నాం అంత చచ్చిపోయిన కానీ. మరి మనం అందుకొరకే మంచితనంతో బతకాలి, చెడుతనం తీసుకోవద్దు. ఇప్పుడు వాడు నరికి చంపేవాడు, వాడు ఎంత పాపాత్మకు. అటువంటి పాపం నడక నడవకూడదని మస్తు గ్రంథాలు చెప్తున్నారు. మనము ఎన్ని జన్మలైతే గ్రంథాలు సరిపోవు, మనం చదువు ఈయనకినంతనే ఇంత చదువుకుంటాము, కొంచెం గోరంతా కొండంతా చేసుకునాలి. ఆ విధంగా ఒక పాట పాడి సార్ చేస్తాం. పొద్దుపోతున్నది. స్వామిరో నా మీద ఎలా దయరాదు, స్వామిరో నా మీద కామా క్రోధములన్నీ ఖండించుపోని, స్వామిరో నా మీద ఎలా దయరాదు, స్వామిరో నా మీద నిలుపావోషము కాదు నీ మీద తలపు. మన మనసు తలపు అంటే నిలుపావోషము కాదు నీ మీద తలపు, నిలుపావోషము కాదు. నలపులెన్నున్నాను దులపి మన్నించు, స్వామిరో నా మీద ఎలా దయరాదు, స్వామిరో నా మీద మునుపాటి దీక్షలు ముసలివాయేనా, మునుపాటి దీక్షలు పురుజం లోపల ఎనుకాటి బంధుత్వమెలా మరచినవు, స్వామిరో నా మీద ఎలా దయరాదు, స్వామిరో నా మీద నమ్మిన వాడాను నన్ను విడువాకు, నమ్మిన వాడాను సొమ్ము నీదై ఉన్నా సమ్మతించు. ఎందుకు ఆత్మ వాంది సొమ్ము అంటే ఈ సొమ్ము కాదు, ఆత్మ. సొమ్ము నీదై ఉన్నా సమ్మతించు, స్వామిరో నా మీద ఎలా దయరాదు, స్వామిరో నా మీద అందారి వలేగాను అల్పాము సుమ్మి, అందారి వలేగాను నిలపులేదిక నాకు నీవెందు బోకు, స్వామిరో నా మీద ఎలా దయరాదు, స్వామిరో నా మీద నలుగురి లోపాల నగువాషాయకురా, నలుగురి లోపాల ఫలమేమి నీకొచ్చు పాల్గొన సాక. అర్జునుడికి ఎవరు ఉపదేశం ఇచ్చిండ్రు? అర్జున్ కృష్ణుడు కదా. పాల్గొన సాక, పాల్గొనికి సాక అర్జునుడికి ఉపదేశం ఇచ్చింది కదా. నలుగురి లోపాల నగువాషాయకురా, నలుగురి లోపాల ఫలమేమి నీకొచ్చు పాల్గొన సా. పాల్గొన అంటే అర్జునుడికి అప్పుడు ఉపదేశం ఇచ్చి పాల్గొన సాక కృష్ణ పరమాత్మ నువ్వు నీకు ఇప్పుడు నలుగురిలో నన్ను ఒకటి చేయకు, నీకేం ఫలం వస్తుంది? ఫలమేమి నీకొచ్చు పాల్గొన సాక, స్వామిరో నా మీద ఎలా దయరాదు, స్వామిరో నా మీద. స్వామిరో నా మీద ఎలా దయరాదు, స్వామిరో నా మీద నలుగురి లోపాల నగువాషాయకురా, నలుగురి లోపాల ఫలమేమి నీకొచ్చు పాల్గొన సాక, స్వామిరో నా మీద వెలువెత్తి లోపాల ఎరపు చందకు మీ వెలువెత్తి లోపాల నలినాక్ష నన్ను నిరాకరించకురా, స్వామిరో నా మీద ఎలా దయరాదు, స్వామిరో నా మీద ఎలా దయరాదు, స్వామిరో నా మీద ఎలా దయరాదు, స్వామిరో నా మీద
ఎలా దయరాదు నీరు నా మీద పిండుదామా పిండుదామా మన మానంద గోవు పాలు పిండుదామా మన మానంద గోవు పాలు పిండుదామా గోవింద గోపాల మదన గోపాలయని పండ్రపోయింది గోవింద గోపాల మదన గోపాలయని పిండుదామా పిండుదామా మన మానంద గోవు పాలు పిండుదామా మనసు అనే భాండములో మధురమైన పాలు పితికి మనసు అనే భాండములో మధురమైన పాలు కొనుయటంచు జనులకెల్ల కొసరి కొసరి పోయు పాలు పిండుదామా పిండుదామా మన మానంద గోవు పాలు పిండుదామా నీళ్ళు గలువని పాలు నిరుమాలమైన పాలు వాని పాలు నిరుమాలమైన పాలు కొనుయటంచు జనులకెల్ల కొసరి కొసరి పోయి పాలు పిండుదామా పిండుదామా మన మానంద గోవు పాలు పిండుదామా మన మానంద గోవు పాలు పిండుదామా ప్రేమయనే కవ్వముతో పెరుగునంత సరసి సరసి ప్రేమ నుండి కవ్వం చేయాలి చల్ల కవ్వం ప్రేమయనే కవ్వముతో పెరుగునంత సరసి సరసి కామితార్థ ఫలమును సగె కమనీయమైన పాలు పిండుదామా పిండుదామా మన మానంద గోవు పాలు పిండుదామా మానంద గోవు పాలు పిండుదామా ఆనాథుడే జగన్నాథుడే మన కోర్కెలను తీర్చేవాడు కోమలాంగుడు మన కోర్కెలను తీర్చేవాడు కోమలాంగుడు పిండుదామా పిండుదామా మన మానంద గోపాలు పిండుదామా మానంద గోపాలు పిండుదామా గోవింద గోపాలమా గోపిక మనోహర గోవింద గోపాల గోపిక మనోహర గోపిక మనోహర గోపి మదన సుందర గోపిక మనోహర గోపి మదన సుందర గోపిక మనోహర గోపి మదన సుందర గోవింద గోపాల మదన గోపాలయని గోవింద గోపాల మదన గోపాలయని పిండుదామా పిండుదామా మన మానంద గోపాలు పిండుదాము మానంద గోపాలు పిండుదాము గోపాలకృష్ణ భగవానికి జై రాజాది రామచంద్ర మహారాజుకి జై పుండరీక వరదారు విఠేల్ శ్రీ 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 రాట్పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి జై సద్గురు పాపరాజ గురు మహారాజుకి జై సాధ్యత